ఎస్ వెల్కమ్ టు కాఫీ విత్ కావ్య. చూసే ఆడియన్స్ అందరికీ చెప్పాలనుకుంటున్నాను, ఇద్దరు బాయ్స్ వేసుకొచ్చారు, బ్లాక్, ఒక బాయ్ బ్లూ, ఒక బాయ్ గ్రీన్. మన ముందు ఉన్నారు కావ్య. ఖతం. మీరు రైమింగ్ లో చెప్పారు అది ఫస్ట్ అట్లా లేదా? అసలు టీజర్ అయితే మైండ్ బ్లోయింగ్ అబ్బా. చిన్నప్పుడు ఉన్నంత సంతోషం 18 ఏళ్ళు దాటాక ఉండదు కదా. ప్రతి సినిమా ట్రైలర్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని పొగుడుతుంటాం. ఇది పొగడాల్సింది కాదు, ఫీల్ అవ్వాల్సింది. నేనైతే నిజంగా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోయినా, బ్యాక్ టు చైల్డ్హుడ్ డేస్. సెట్లో అసలు మామూలు ఫన్ కాదు. ఆ నాస్టాలజీ సీన్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ మేము రియల్గా మేము ఇంకా క్యారెక్టర్స్లోకి వెళ్ళిపోయాం అంతే. మీరు ఇంట్రోవర్టా లేదా కామా ఏంటి? ఆడుకుంటున్నారు మిమ్మల్ని స్టార్టింగ్ నుంచి. యాక్చువల్గా మనం ఎవరికైనా గుడ్ మార్నింగ్ చెప్తే కొంచెం రిప్లై ఉంటుంది, గుడ్ మార్నింగ్ అంటే మనలో ఒకటి పలకరించాడని చెప్పి ఒక సంతోషం ఉంటుంది. కానీ మనోడు గుడ్ మార్నింగ్ చెప్పిన సరే ఫీల్ అయ్యే రకం. మొహమాటస్తుడు, అతి మొహమాటస్తుడు, అతి ఇంట్రోవర్ట్. కానీ ఎక్స్ట్రోవర్ట్లో బిహేవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు, కానీ అది అవదమ్మా. యాక్చువల్లీ వాడు ఇందాడి నుంచి కొంచెం మొహమాటంగానే ఉన్నాడు. ఏ విషయంలో అంటే అక్కడ బిస్కెట్ ఉంది తీసుకోవచ్చా అని చెవులో వచ్చాడు. విత్ యువర్ పర్మిషన్. ఓకే, ఇప్పుడు నేను రఘుకి ఒక ఇమేజ్ చూపిస్తా, నువ్వు యాక్ట్ చేసి చూపించాలి అదేంటి అన్నది. ఓకేనా? కమాన్, అస్సలు నోరిపోద్దు. ఎటు చూడండి. ఏంటి ఊటేస్తావా? వెళ్ళి తీసుకో. ఏంట్రా ఇల్లంటే ఏంటి? ఏంట్రా మీరు చెప్పాలి, నువ్వు యాక్ట్ చేయి మంచిగా. నువ్వు చెయ్యి. చెయ్యాలి, యాక్టింగ్ చేయాలి. ఏంట్రా మీ పాప లాలీపాప్ లాలీపాప్ ఐస్ క్రీమ్ పుల్లైసా. నెక్స్ట్ ఎవరు పర్ఫామ్ చేస్తారు? మైక్ పట్టుకో ఫ్రెండ్. దానికంటే దానికి మాట్లాడొద్దు, నో టాకింగ్. సరే, తెలుగా Only cycle. ఇంగ్లీష్ ఉంటాయి కదా. సూపర్. నేను చెప్పిన దానికంటే దానికి ఇంకేముందిరా. నువ్వు ఆన్సర్ చేస్తావా? వద్దులే చెప్పేది. యాక్ట్ చేయి. కమాన్, ట్రై చేయి. మేము ఆన్సర్ జస్ట్ ఒక్కటే కెమెరా ముందు పరుగు పోతుంది. చెయ్యి. ఏంటి సినిమానే చేసినావు ఇంత చిన్న ఆడిషన్స్ లో ఎలా తీసుకున్నావు? చేస్తున్నాడు. A few moments later. ఒకటి నోట్లో పెట్టుకుందాం. సారీ అండి. ఐస్ క్రీమ్ అది కుల్ఫీ రెండు ఉండేది. వాష్రూమ్ ఇక్కడ వాష్. ఏంది నాకు అర్థం కాదు. డబ్బులు ₹2. ₹2 పాలైసా స్టిక్స్. ఏం స్టిక్స్? జాయ్ స్టిక్స్ చాకో స్టిక్స్. వీడికి తెలిసింది కానీ చెప్పడం లేదు. రసనా? అవే రస్నా స్టిక్స్ లాంటివే. రసనా గడ్డ అవే అట్లా అవే సంథింగ్. రసనా చెప్పండి. మరి దానికి అంత పెద్ద పూతలు అరే దాన్ని ఎలా ఇగో చూడండి, రస్నా స్టిక్స్. దాన్ని ఎలా పెప్సీ, స్ప్రైట్, మెరిండా అన్ని ఉన్నాయి. మీరైతే ఎట్లా యాక్ట్ చేస్తుండే? నాకు వేరేదే ఉండలేదు. ఆ వీడు కుర్రోడు మంచి హుషారు కొన్నాడు. ఇడిగేద్దాం. కుర్రోడు మంచి హుషారు కొన్నాడు. ఇడిగేద్దాం. కళ్ళు మూసుకోండి. ఓకే అండి. కనిపించిందరా? కలర్ పెట్టుకోలేదు. టూత్ పేస్ట్, బ్రష్, టూత్ పేస్ట్. నువ్వు యాక్టింగ్ చేసుకుంటావు అదే. టూత్ పౌడర్, టీత్ పౌడర్. ఏ బ్రాండ్? డాబర్ రెడ్. కోల్గేట్. క్లాప్స్ క్లాప్ నాకు చెప్పాలి. ఇప్పుడు ఎంత పర్ఫార్మెన్స్ చేసి ఫ్రేమ్ లో ఉన్నాడా? నెక్స్ట్ మూసుకోండి. ఓకే.
పాడు గజాల. బాస్కెట్ ఏంటి అంత త్వరగా చెప్తున్నావు? అర్థమైంది కానీ చెప్పొద్దు. అర్థమైందా నీకు? సరే నువ్వు చెప్పు, నాకు ఎలాగో అర్థం కాదు. చెప్పరా. చూద్దాం. ఏంట్రా ఏం చేస్తున్నావు? ఏదో పనిష్మెంట్ ఎత్తున్నాడు. చిన్నప్పుడు కప్పగంతలు ఆడుకున్నాడు అంట. కరెక్ట్ రా. ఏముంటారు అసలు ఏం చేశారు? Many months later. త్యాగం చెయ్యి. సైకిల్. సైకిల్ లవ్ సింబల్. లిటిల్ హార్ట్. సైకిల్ చెప్పాడు నోట్ సైకిల్ అంట. సైకిల్ చెప్పాడు నోట్. దీపావళి సైకిల్ టైరు. సైకిల్ సైకిల్ టైర్ పంచర్ వేసుకున్నాడు. పంచర్ షాపోడు. ఓకే డన్. చెప్పారండి అక్కడ సైకిల్. ఇంకొకటి ఎవరు పర్ఫామ్ చేస్తారు? రెడీ? చెప్పు. పెన్షన్ డబ్బులు. ఒరే మన డైరెక్టర్ గా నీకు నేర్పించింది ఇదేనా యాక్టింగ్? ఆయన చెప్పింది ఎప్పుడు వింటే వస్తుంది. పాట పాడు. యాక్టింగ్ చేస్తే పాట పాడు. ఏ పాట దాని మీద? నోరు చెప్పకుండా పాడరా. పాడు, కమాన్. ఆస్తే దోశ అప్పడం వడ. దోశ. ఒకసారి మళ్ళీ చేయరా. ఇది ఏంట్రా? సాంబార్ వడ అనుకుంటా. అరే మన టీం అంతా కలిసి ఒప్పుకోండి చేయమని కంటే ఫెయిల్ అయ్యాడు. ఫెయిలా? ఏ చాక్లెట్ చెప్పు? మెలోడీ, మ్యాంగో బైట్ చెప్పు. ఆశా చాక్లెట్. చిన్ని ఆశ. ఫస్ట్ మీ పరిచయాలు ఎట్లా స్టార్ట్ అయినాయి? డైరెక్ట్ ఆన్ సెటా? పరిచయాలు సెట్లో కాదు, ముందు వర్క్షాప్స్ జరిగాయి. అంటే ఆడిషన్స్ అప్పుడు మా పరిచయాలు ఎలా జరిగాయంటే ఒకనోడు చూసి ఈడెంట్రీడ్ ఇలా ఉన్నాడు అని అనుకునేటట్టుగానే జరిగాయి మొత్తం అన్ని కూడా. మా మూవీకి ఆడిషన్ జరిగినప్పుడు మమ్మల్ని అందరం సెలెక్ట్ చేసింది డైరెక్టర్ అనమాట. అప్పుడు అనుకున్నాను డైరెక్టర్ ఏంటి ఎంత బాగా టేస్ట్ ఉందని. అంటే ఒకరిని చూసుకున్నారు. అంటే మీరు ఇప్పుడు తిట్టారా పొగిడారా? లేదు అంటే నేను అనుకున్నాను, అంటే నేనంటే పర్లా వీళ్ళందరినీ ఎందుకు సెలెక్ట్ చేసాడు ఆయన అని చెప్పి అది ఉండేది నాకు. ఇప్పుడు ఎలా అనుకున్నాడు? వీడు గబుక్కుని వచ్చేసి కూరగాయలు కట్ చేసుకున్నాడు రోజు. ఈ నెల హీరో చేశారు ఎవరు? రాంబాబు. అది నా హెల్పింగ్ హ్యాండ్స్ అంటారు దాన్ని, అర్థమైందా? డైట్ చేసేవాళ్ళం. డైట్ ఫుడ్ ప్రిపరేషన్ లో వీడు హెల్ప్ చేసి పొద్దున్నే వచ్చేవాడు, కూరగాయలు కోసేవాడు, మధ్యాహ్నం కూరగాయలు కోసేవాడు, సాయంత్రం కూరగాయలు కోసేవాడు, యాక్టింగ్ తప్ప అన్నీ చేసేవాడు. అంటే ఇక్కడ కూరగాయలు ఎందుకు కోసేవాడు అంటే లైక్ మేమందరం వర్క్ షాప్స్ లో డైటింగ్ లో ఉండేవాళ్ళం. లైక్ మేము చిన్నప్పుడు వేసుకెళ్ళటానికి లైక్ మా ఫుడ్ లంచ్ ఇంతే. ఎందుకు? ఈవెన్ ఒక్కొక్కరు 10 to 15 kgs తగ్గాము. ఇప్పుడు ఎంత ఉన్నారు? ఇప్పుడు వచ్చేసాము. మీరు మూవీలో చూడొచ్చు అది ఆ చేంజ్ అనేది. ఫస్ట్ వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఏంటి 75 kgs 80 kgs అలా ఉన్నోళ్ళే. నేను చేసిన ఫుడ్ వల్ల వీళ్ళందరూ తగ్గారు. అంటే యాక్చువల్లీ వీళ్ళందరూ వర్క్షాప్స్ లో బిజీ ఉండే. అక్కడ అందుకనే మరి తినకూడదనే కదా చేసేది ఫుడ్. అప్పుడే కదా మరి వెయిట్ తగ్గుతారు. ఎలా రా? లేకపోతే కాదు. ఇంత హ్యాండ్సమ్ గా ఉన్నారు, మీకు హీరోయిన్లు లేరా? నిజం చెప్పండి, ఇప్పుడు నేను ఒక్కనే ఉన్నాను ఇక్కడ, మిగతా వాళ్ళు ఎవరు లేరు. మీరు అబద్ధాలు చెప్తున్నారు. వీడియో బాగుంటాడు. అయితే మినిమం హీరోయిన్ ఉండాలి నీకు. ఎవరు? నీకు 11 మంది హీరోయిన్ బడ్జెట్ పెరిగిపోతుందని చెప్పి నలుగురిని పెట్టారు. అది కూడా మేము బాగా నిరాహార దీక్షలు అవన్నీ చేస్తే నలుగురిని వచ్చారు. సో మెయిన్ హీరో ఎవరు? అంటే 11 members ఉన్నారు, ఎవరు హీరో? నేనే చెప్తానంటరా. నేనే అండి. ఇది అబద్ధం. ఇదే క్వశ్చన్ చెప్తే ఎలాగో నంబర్ కాబట్టి ఓకే చెప్పరా నువ్వు. ఇప్పుడు మమ్మల్ని ఎవరిని అడిగినా మేమే అంటాం. అది మూవీ చూసినాక మనం ఇంకోసారి మీట్ అవుతాం, అప్పుడు మీరే చెప్పండి ఎవరైనా. మూవీ చూసాక కూడా అండి ఇందులో ఎవడు హీరో అనిపించదు కానీ ఎవడి కాడు ఆడి ఫ్రెండ్స్ గ్యాంగ్ లో కంపేర్ చేసుకుంటారు అనమాట. అరే వీళ్ళగా ఈడు మన దానిలో ఈడుండేవాడు, వీళ్ళకి ఈడుండేవాడు, వీళ్ళ నేను ఉండేవాడు అలా కంపేర్ చేసుకుంటారు. వాళ్ళ బ్యాచ్ ని కంపేర్ చేసుకుంటారు కానీ ఈడు హీరో అన్న థాట్ లో ఉండదు. యాక్చువల్లీ ఎవరు హీరో అనేది ఎవరు లేరు. మొత్తం కూడా మేము ఒక్కొక్క క్యారెక్టర్స్ చేసాం అంతే. 11 మంది ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ చేసాం అంతే. మూవీకి వచ్చేసి హీరో అంటే స్టోరీనే, బెస్ట్ స్టోరీ అనమాట. ఇక్కడ మేము 11 members డైరెక్టర్ హీరోస్ అంటారు కానీ స్టోరీనే ఓవరాల్గా. మేమందరం జస్ట్ అందులో క్యారెక్టర్స్ అంతే. ఓకే. సో అంటే ఇప్పుడు మంజిమల్ బాయ్స్ మనం చూసినాం.
సేమ్ ఇట్లానే ఒక గ్యాంగ్ అందరు ఒక ప్లేస్కి వెళ్తారు, అక్కడ ఒక ఇన్సిడెంట్ అవుతుంది, అక్కడ ఎమోషన్స్ ఇవన్నీ ఉంటాయి. ఈ మూవీలో కూడా అలాంటిది ఏదో ప్రాబ్లంలో మీరు అందరు ఇరుక్కుంటారా, ఇరికిస్తారా, అసలు ఏం జరుగుతుంది? మేము ఏ ప్లేస్కి వెళ్ళాం ఆడియన్స్ మా ప్లేస్కి రప్పిస్తాం ఇక్కడ. అసలు మంజుమల్ బాయ్స్ కి దీనికి సంబంధం లేదండి, అందులో దానికి దీనికి సంబంధం లేదు. ఇది కమింగ్ ఆఫ్ ఏజ్ ఫిలిమ్స్ అంటారు చూడండి. 1998 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఒక మా చిన్నప్పుడు క్యారెక్టర్ నుంచి స్టార్ట్ అయ్యి అది మాకు 30 years వచ్చేదాకా ఒక మాకని కాదు, ఒక 30 years లైఫ్, ఒక లైఫ్ అనమాట, ఒక ఫ్రెండ్షిప్ లైఫ్. ఒక గ్యాంగ్ చిన్నప్పటి నుంచి ఒక 30 years అయ్యే వరకు వాళ్ళ మధ్యలో బాండింగ్, ఎఫెక్షన్ ఇవన్నీ కూడా ఎలాగ మారుతూ ఉంటాయి, ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి అనేది మా స్టోరీ. ఇది ఏంటంటే ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రిలేట్ అయ్యేలాగానే ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు టీజర్ సాంగ్స్ రిలీజ్ అయినప్పుడే అరే ఏంట్రాడు అరే ఆడలే చేసాడు రా వీడు, అరే వీడు ఆడలే చేసాడు రా, అమ్మాయిని అలాగే ఏడిపించేవాడు రా, అలా రిలేట్ అయ్యేవాళ్ళు అనమాట. మొత్తం అందరూ అంతే, ఒకడు భయపడతాడు, ఒకడు అమ్మాయిల వెనకాల పడతాడు, ఇంకొకడు పెద్ద మనిషిలాగా బిహేవ్ చేస్తాడు, అన్నీ ఉంటాయి. మీ నలుగురు ఇట్లా ఎవరు అట్లా బిహేవ్ చేస్తారు పెద్ద మనిషిలాగా? మా డైరెక్టరే ఆయన అలా బిహేవ్ చేయడానికి మేము ఎందుకు చేస్తాం? ఆయన ఉన్నారా సినిమాలో? ఏదైనా క్యామియో? ఇందులో ఒక పెద్ద హీరో క్యామియో ఉంది, అది చెప్పకూడదు, అది మాత్రం లీక్ చేయకూడదు. పవన్ కళ్యాణ్ గారా? చెప్పకూడదు, అంతకంటే పెద్దది. యాక్చువల్గా ఇప్పుడు ప్రొడక్షన్ వీడి మీద వేయాల్సిందే, ఫైల్ చేయాల్సిందే కేసు, అది కూడా రివీల్ చేయకూడదు. మేము ఒక క్యామియో ఉందని కూడా మేము రివీల్ చేయకూడదు, వీడు చేసాడు. ఒక పెద్ద హీరోది క్యామియో. మీకు చాలా సర్ప్రైజెస్ ఉంటాయి, లైక్ ఇది ఏదో చిన్న ఫిలిం అనుకుంటున్నారు కానీ వన్స్ ఇది మెగా ఫ్యామిలీ పిక్చర్ అని ఒకసారి ఏంటి ఇప్పుడు చెప్పేస్తున్నారు మీరు? ఇదంతా కాంప్లెక్స్ లో షూట్ జరిగింది. మెగా కాంపౌండ్ నుంచి ఒక హీరో ఉన్నాడు ఈ సినిమాలో. అది మేము చెప్పం, మీరు థియేటర్లో చూడండి. నేనే చెప్పేస్తాను ఎందుకు వచ్చింది. చెప్పేసి సరే వీళ్ళందరూ అలా అంటారులే కానీ యాక్చువల్గా మాది బ్యాక్ డ్రాప్ ఏంటంటే కాంప్లెక్స్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది అన్న. కల్గియా? ఆ కాంప్లెక్సా? కాంప్లెక్స్ వాడి సులభ్ కాంప్లెక్స్, ఆర్టీసీ కాంప్లెక్స్, ఇదేమో ఆ కాంప్లెక్స్కి వెళ్ళాలని మీరు ప్లాన్ వేస్తూ ఉంటారా? ఆ క్యామియో గురించి అయితే చెప్పండి. చాలా సర్ప్రైజెస్ ఉంటాయి సీరియస్లీ మూవీలో. ఏదో ఎవ్రీ ఫ్రైడే వచ్చే చిన్న పిక్చర్ టైప్ అయితే ఇది కాదు డెఫినెట్గా. నిహారిక నుంచి సపోర్ట్ ఎట్లా ఉండదు మీకు? అంటే తను ఒక ఫీమేల్ ప్రొడ్యూసర్, చాలా యాక్టివ్గా ఉండే పర్సన్ కదా, మీలో కలిసిపోయే వాళ్ళ? ఫస్ట్ లో మాకు నిహారిక గారు ప్రొడ్యూసర్ గారు అనిపించింది, కానీ తర్వాత అర్థమైంది మీరు అచ్చం అలాగే. ఇప్పుడు మీరు మేము ఎలా మాట్లాడుకుంటున్నామో సేమ్ అలాగే ఉంటాం ఆవిడతో కూడా. బట్ ఆవిడ ఒకసారి మాకు అమలాపురం షూటింగ్లో ఆవిడ వచ్చారు. ఇప్పుడు లైక్ హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇలాగే మాట్లాడుకుంటాం. అమలాపురం వచ్చేపాటికి మనకి ఏంటంటే అక్కడ ఊరు జనాలు అందరూ వస్తారు, బౌన్సర్స్ ఆబ్వియస్లీ ఉంటారు. సో మేము నిహారిక గారికి ఇక్కడ కలిసినట్టు వెళ్ళి ఆవిడకి హాయ్ అండి నిహారిక గారు అని వెళ్ళి కలుస్తున్నాం. బౌన్సర్లకి మేము ఎవరో తెలియదు, మేము హీరోస్ అని కూడా వాళ్ళకి తెలియదు. షూటింగ్లో తమ్ముడు పక్క జరగమంటాడు. ఓకే అలా ఉండేది ఆన్ సెట్లో. ఆవిడ షూట్కి వస్తే మాత్రం బౌన్సర్లకి మేము హీరోస్ అని మేమే చెప్పుకోవాలి. ఆ ప్రొడక్షన్ అంటే ఇప్పుడు వర్క్షాప్స్ జరుగుతున్నప్పుడు కూడా ఆమె అంటే సపోర్ట్ కానీ కోఆపరేషన్ కానీ చాలా ఎక్కువ ఉందన్నమాట. అంటే మేము ఫస్ట్లో మేము మొహమాట పడుతూ ఉండేవాళ్ళం అన్నమాట. అక్కడ కూర్చోడానికి కూడా ఎవరైనా వస్తుంటే కూర్చొని, అప్పుడు ఆవిడ ఒకసారి వచ్చినప్పుడు అలాగే మేము అలాగా ఓవర్ రెస్పెక్ట్ అదంతా ఇస్తుంటే మాకు తెలియదు కదా, అలా ఇస్తుంటే ఫీల్ లైక్ హోమ్ అన్నారు. అలాగే ఆవిడ ప్లేస్ ఇదే కూర్చొని లేచి వెళ్ళిపోయారు. సరే నేను వెళ్ళి మళ్ళీ అక్కడ కూర్చున్నా, ఖాళీగా ఉందిగా ప్లేస్ అని. మళ్ళీ ఆవిడ వచ్చారు, బుక్కని లేచి వెళ్ళిపోతారు, మళ్ళీ తీసుకెళ్ళి అక్కడే కూర్చోబెట్టారు. అంత ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా పాజిటివ్ అండి ఆవిడ. స్మైల్ తో ఓకే అట్లీస్ట్ నిహారిక ఉంటుందా ఈ సినిమాలో? నిహారిక గారు తన వాయిస్ అయితే ఒక సాంగ్ లో ఒక స్టార్ హీరో క్యామియో అయితే కూడా యాక్చువల్లీ ఏంటంటే వీటి చేతులు మైక్ ఇవ్వకూడదు ఆడికి కాదు, ఎందుకంటే అసలు ప్రొడక్షన్ స్ట్రిక్ట్ రూల్స్ అనమాట. నిహారిక గారి దగ్గర నుంచే చిన్నోడికి మైక్ ఇవ్వద్దు, చిన్నోడికి మైక్ ఇవ్వద్దు, అది ప్రూఫ్తో సహా ఉంది. చిన్నోడు నాకు అర్థం అవ్వట్లేదు, మాకు అర్థం కాదు ఏ యాంగిల్లో చిన్నోడు. డైరెక్టర్ గారు పెట్టారా పేరు? అంటే పక్కన పెద్దోడు ఉండడం వల్ల ఈ చిన్నోడు అయిపోయాడు. ప్రతి ఊర్లో గ్యాంగ్ లో ఇంట్లో మన రిలేటివ్స్ సీతమ్మ వాకిట్లో తెలుసు చిన్నోడా అంటారు. ప్రతి ఇంట్లోనే ఉంటారు కదా చిన్నోడు పెద్దోడు. సో అలా కొంతమందికి పేర్లే ఉండవు ఊర్లో, చిన్నోడా పెద్దోడా. సో అలాగే వీడికో చిన్నోడు అలా అయిపోయాడు. ఇంట్లో చిన్నోడు ఎంత ఏజ్ వచ్చినా చిన్నోడా అంటారు. నేను చిన్నదాన్ని మా ఇంట్లో. ఇంకెవరున్నారు చిన్నోడు?
డైలాగ్స్ ఒకసారి మీ వర్షన్లో మీ డైలాగ్స్ ఏమైనా సింగిల్గా మీ కాంబినేషన్లో ఉన్నాయి, మీ నలుగురు ఉన్న దాంట్లో? ముద్దెడితే గడిపొచ్చేద్ది నాది కదా సో నాది నువ్వు చెప్పింది అదే సినిమాలో కూడా సీన్లు నాడేలా గీడి చెప్పారు. ఒక సీన్ ఏం జరిగిందంటే, సీన్ ఏం చెప్పను కానీ సీన్లో చాలా సీరియస్ సీన్ ఎమోషనల్ సీన్ అది ఆ సినిమాలో హైలైట్ సీన్ అనమాట అది. ఒక డైలాగ్ ఎవరు చెప్పుకున్నారా ఏంటి? లేదు అలా ఎవరు చెప్పరు, ఒక డైలాగ్ ఒకరు చెప్పరు, అందరు డైలాగులు ఆడి చెప్తాడు. అయితే వీడు చిన్న ఎమోషనల్ ఫీల్ అవుతూ చిన్న గ్యాప్ ఇచ్చి ఇలా చెప్తున్నాడు అనమాట. ఈ లోపల ఆడు డైలాగ్ చెప్పాడు. అది ఉండేదే 2 పదాలు అవి. అది కూడా చెప్పేది వీడు నా డైలాగ్ రా. బట్ ఏంటంటే నా డైలాగ్ మర్చిపోయి నేను ఈ డైలాగ్ చెప్పేసేసరికి నెక్స్ట్ ఆ డైలాగ్ వీడు చెప్పాలి అంటే వీడు సేమ్ అదే డైలాగ్ చుట్టుకొని చెప్పేసాడు చేయండి పెట్టుకొని. అది అంటే మాకు చాలా అది సింగిల్ టేక్ లో చేద్దాం. మొత్తం 11 మెంబర్స్ కూర్చొని సింగిల్ టేక్ ఫినిష్ కొట్టాలి. సెట్ అందరికి షాక్ అయిపోవాలి. వీళ్ళు సింగిల్ టేక్ లో ఫినిష్ చేశారు పెద్ద సీన్ అని చెప్పి టార్గెట్ మాకు అనుకున్నాం. కూర్చొని మొత్తం అయిపోతుంది సీన్, ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. లాస్ట్ డైలాగ్ ఇంకా ఒక్కొక్కటి అయింది. నేను ఎలా రియాక్ట్ అయ్యేదో చెప్పాలి. అయితే అక్కడ అంటే సెట్లో ఎక్కువగా తిట్లు తినేది వీడు. మీరు తినిపిస్తారు పాపం. లేదు పాపం మేమేం ఇన్వాల్వ్ అవ్వం. వీడు కూడా పాపం ఏం తప్పు చేసుకుంటాడు. ఎందుకో మరి డైరెక్టర్కి ఆయన వంశన్నకి ఆయన డైరెక్టర్ ఆయనకి ఈడే కనిపిస్తాడు, ఎందుకో తెలియదు. మళ్ళీ ఒకవేళ అన్న పాపం ఎందుకన్నా అలా తిట్టావంటే నేనెప్పుడు తిట్టంటారా అంటే తిట్టిన విషయం కూడా గుర్తుండదు పాప. అది ఈ దౌర్భాగ్యం. జాతర సీన్ ఉంటుంది ఫస్ట్ హాఫ్ లో. జాతర సీన్ నాది జుట్టు ఇంత మొత్తం హెవీ ఉంటుంది అనమాట. ఆ జూనియర్స్ అందరికి నాది బిగ్ అని చెప్పి వాళ్ళు ఇలా పేకడం ఒక అపోహలు ఉన్నారా? నేను నడుచుకుంటూ వెళ్తే తప్పని పీకుతూ ఉండేవాళ్ళు. 2-3 సార్లు చూసాను ఇలా సీరియస్గా సీన్ జరుగుతుంది. సాయి కుమార్ గారు ఇలా వెళ్తున్నారు, ఇలా కూర్చున్నా తప్పని జుట్టు పీకాడు. మేము అలా అన్నీ సీరియస్గా తిరిగాయని తిట్టేలోపు డైరెక్టర్ గారు సీరియస్గా నడుచుకుంటూ వెళ్ళిపోయాలి. వచ్చిన అయ్యప్ చూసి ఆడుకుంటున్నావు సీన్ జరుగుతుండే నువ్వు ఇక్కడ. పాప వీడు తప్పే ఉండదు అప్పటి నుంచి. అంటే చాలా ఎంత భయపడతాడంటే సెట్లో ఎక్కడ ఏం వినాల్సి వస్తుందో మైక్లో. అది కూడా ఆయన పాపం ఇలాగా రే అంటే ఇంకేం తిడతాడని నేను చెప్పను కానీ ఇలాగ అనమాట మైక్లోనే. మైక్ ఇక్కడ అంటే చిన్న బూతులేం కాదు, బూతులేం తిట్టాడు ఇలాగా ఇలా అంటే ఒరే అని చెప్పి ఏదో తిడతాడు అనమాట. అదేమో అందరూ ఇంకొకసారిగా మైక్ లో ఆ పేరు వినబడగానే అందరూ ఇలా చూస్తారు. క్లాస్ లో టీచర్ తిట్టినప్పుడు అందరూ చూస్తారు. ఎవరో చూడలేదు కదా. యాక్చువల్లీ ఏంటంటే పోనీ ఆ రోజైనా చిన్న సీక్వెన్స్ అంటే కదా జాతర సీక్వెన్స్. నియర్లీ 500 మెంబర్స్ ఉన్నారు అక్కడ క్రౌడ్. నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్నారు అందరం. మేము పాపం భలే తిట్టించుకుంటాడు అంటే మేము దూరంగా ఉన్నాం. ఇదే సార్ మైక్లో స్పీకర్ కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. వచ్చి చెప్పగానే ఇంకా బాధపడ్డాడు. కాదు ఇదంతా బాగుంది, మీరు సినిమా చూసుకున్నారా? లేదు. ఎందుకు అడుగుతున్నా అంటే మీరు ఇంత చెప్తున్నారా, సినిమాలో ఉన్నారా లేదా? అంటే మూవీలో మేము తప్ప ఎవరు లేము, అందుకే బాగా. అంటే యాక్చువల్గా జూనియర్ ఆర్టిస్టుల క్రౌడ్ కూడా అవసరం లేకపోయింది. మేము 11 మంది ఉండడం వల్ల అందరూ కవర్ చేస్తాం బ్యాక్గ్రౌండ్ కూడా. ఎడిటింగ్ ఇవన్నీ ప్రాబ్లం అయితే కదా, మన స్క్రీన్ స్పేస్ అన్ని కూడా చూసుకుంటాం కదా. ఎడిటింగ్ అంటే అలా తీయాలంటే 11 మంది తీయాలి. 11 మంది లేని ఫ్రేమే లేదు. మినిమం ఒక ఫ్రేమ్ లో అంటే అన్ని వైడ్లే, మాక్సిమం వైడే ఉంటుంది. లేదు క్లోజ్ పెట్టినా కొట్టుకొని ఉండేవాళ్ళం. ఇప్పుడు ఫేక్ క్లోజర్ జరిగేవా అవి? వీడు ఉంటాడు కదా నిజంగానే. వీడు ఉంటాడు కెమెరా ఏమంటారు అది ఉండాలని చెప్పి ఉంటుంది. అంటే ఉండాలంటే కాదు, వీడికి తెలుసు ఎక్కడ ఉండాలి కెమెరాలో కనిపిస్తామని చెప్పి వీడికి తెలుసు. అయితే ఒకసారి ఏమైందంటే అరే మామ నువ్వు అక్కడ ఉంటారా, నువ్వు కెమెరాకి బాగా కనిపిస్తావు, కెమెరా బాగా కనిపిస్తే ఈడుగా అక్కడ ఉండాలి, నన్ను ఎందుకు పంపిస్తాడు? నాకు డౌట్ రాలా. సరే బాబు నా ఫ్రెండ్ నా మంచి కోరి చెప్తున్నాడు, నా బాగా కోసం చెప్తున్నాడు అని చెప్పి నేను వెళ్ళాను అనమాట. రే ఉండాలి కదా ఫ్రేమ్ లో, ఎక్కడ కనిపించట్లేదు అన్నాడు అనమాట వంశన్న. కాదు ఈడు పక్కన ఎప్పుడైతే నేను నుంచుంటానో ఆ రోజు ఫ్రేమ్ లో నేను ఉన్నాను. ఎందుకు? కరెక్ట్గా ఆ బంచ్ మాత్రమే కట్ చేసి మిగతాదంతా పెడతారు. ఈడు పక్కన చచ్చినా నుంచోనప్పటి నుంచి. ఏంటంటే నా పక్కన నుంచోవాలంటే అందరూ భయపడతారు, నేను ఫ్రేమ్లో ఎక్కడ పడమో అని చెప్పి. నేను ఫ్రేమ్ చివరి ఉంటే మరి నా చివరికి వచ్చి నుంచున్నాడు ఈడు ఒకసారి. అది లేదులేండి మా కోఆర్డినేషన్ సీన్స్ అయితే అసలు నేను ఇంకా విలియం, నా పేరు రాంబాబు, ఆత్రం అని చెప్పి ఇంకొకడు ఉన్నాడు అనమాట. మేము ముగ్గురం. ఆత్రం అంటే ఆవేశం స్టారా? ఆత్రం అంటే కంగారు అనమాట. వాడి అదే ప్రతిదానికి ఏదైనా భయం అదంతా ఆత్రం బాగుంది కొంచెం అది ఉంటది. అయితే మేము ముగ్గురం, మా ముగ్గురు కోఆర్డినేషన్ ఎవరికి ఉండదు.
అలా అని కాదు ఉంటుంది, కాకపోతే మాది ఫన్ వేలో ఉంటుంది. అది చాలా అంటే మేము ఏంటంటే మేము ముగ్గురం ఉన్నామంటే అరే ఇలా చేద్దాం అలా చేద్దాం అరే ఇలా మిమ్మల్ని అసలు డైలాగ్ అడిగినా ఎక్కడికో తీసుకుపోయారు నన్ను, నేను ఇక్కడ ఉన్నా ఏం చేస్తున్నా నాకేం అర్థమైంది. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఏంటి ఉన్నది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా నీది? వీడు భీష మహేష్ బాబు అంటారు. మీరేమన్నా డైలాగ్ చెప్పండి. మీరు నేనా మా కోసం ఒక్క డైలాగ్, మా ఫేవరెట్ డైలాగ్. Favorite dialogue. ఏ డైలాగ్? ఒక్కసారి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏం కావాలి? ఏ డైలాగ్? అది డైలాగ్ కాదు, అదే అది నా బ్యాడ్ కర్మ. అది అది ముందే రాసుకున్నారు మీరు అలా చెప్దామని. లేదు, నేను యాక్చువల్ గా ఇప్పుడు అడుగుతున్న వాడు చెప్తున్నా, అది నేను ఆ రోజు సిచ్యువేషన్ చెప్పిన. నేను పింక్ వేసుకున్నా, విశ్వక్సేన్ బ్లాక్ వేసుకున్నాడు, ఉన్నది ఆయనే కదా నా ముందున్నాడు విశ్వక్సేన్ కాబట్టి చెప్పిన. బేసిక్ గా గర్ల్స్ అంటే పింక్ వేసుకుంటారు, బాయ్స్ అంటే బ్లాక్ వేసుకుంటారు. ఇద్దరు మాక్సిమం బ్లాక్ బ్లాక్ వేసుకుంటారు బాయ్స్, అమ్మాయిలు అంటే పింక్ కదా. అట్లా ఎక్స్ప్లెయిన్ చేసిన, అది ఎటో పోయింది. ఒకసారి విశ్వక్సేన్ గారి పేరు చెప్పినట్టు అలా మా కమిటీ గొర్రెల పేరు చెప్పండి. సేమ్ డైలాగ్. వద్దు, మళ్ళీ నన్ను ఏ డేంజర్ స్మైల్ ఏవో పెడుతున్నారు. మేమే చెప్పమన్నాం, ఎవరో ట్రోల్ చేయకండి ప్లీజ్. ఇలా ట్రోల్ చేద్దానికి మమ్మల్ని కూడా ట్రోల్ చేయకండి ప్లీజ్. మీ ఫ్యాన్స్ అండి మేము. అబ్బా మేమే అడుగుతున్నాము. నాగార్జున గారు 3, 2, 1 go. ఏంటి ఇప్పుడు నేను చెప్పాలా? నువ్వు చెప్తాను కదా. నేను చెప్పేశాను కదా, ఆల్రెడీ చాలా స్కై ఉంటది బ్లూ, ఎర్త్ ఉంటది బ్రౌన్, మన ముందున్నారు కావ్య గారు. ఇది మీరు రైమింగ్ లో చెప్పిరా? ఓకే, సేమ్ చెప్పాలా? మీ వర్షన్ చెప్పండి. ఏదైనా పర్లా, మన ముందు స్పీకర్ మన ఓకే కూర్చుని ఉన్నారు కమిటీ కుర్రాళ్ళు. ఓకే, ఏం చెప్పమంటారు ఇప్పుడు? గర్ల్స్ వేసుకుంటారు పింక్, ఓకే. వేసుకుంటారు బ్లాక్, గర్ల్స్ వేసుకుంటారు పింక్, బ్లాక్ వేసుకుంటారు బాయ్స్. ఇద్దరు బాయ్స్. మీరు చూస్తున్నారు కమిటీ కుర్రాలని. హలో ఏ అలా లేదా? యాక్చువల్గా మా సాంగ్ సందడి సందడి సాంగ్ రిలీజ్ అయిందండి. విశ్వకన్నే రిలీజ్ చేశారు. చూసారా? ఆయన దగ్గరికి వెళ్ళి ఇదే చెప్తాం అనుకున్నాం, బట్ అన్ఫార్చునేట్లీ మేము వెళ్ళాం. దండం పెట్టి వెళ్ళండి బాబు అని. యాక్చువల్ 11 మంది ఉండడం వల్ల ప్రమోషన్స్ లో చాలా ఇబ్బంది అవుతుంది. ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే బాగా 11 మందిని తీసుకెళ్ళాలా, మాట్లాడాలేమో మీ అందరి కోసం. సెలబ్రిటీస్ వాళ్ళు ఏమనుకుంటారు 11 మంది తీసుకొస్తే ఏంటి ఇది గొర్రెల మంది తీసుకొచ్చారు అనుకుంటారని చెప్పి అలాగే అనుకుంటున్నారు. మమ్మల్ని గొర్రెల మంది అనుకుంటారన్నా, మా డైరెక్టర్ పెద్ద ఏమనుకోరు కానీ ఆయన మళ్ళీ గొర్రెలు కాపరు అనుకుంటారని చెప్పారు. మీరు మాత్రం డైలాగ్ చెప్పారు. మార్కెట్ లేదు, మీకుంది ఆ డైలాగ్. మీకుంది ఎందుకులే, సినిమా రిలీజ్ అయిన తర్వాత అరే నాది కదా. కావ్య గారితో ఇంటర్వ్యూ చేశారు కదా వీళ్ళు. కాదు, ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎమోషన్ ఉంటుంది కదా సినిమా అంతా. మీరు ఎంత ఫన్ చేసినా కూడా మీరు మీ సీన్స్ దేనికోసం వెయిట్ చేస్తున్నారు? మేము యాక్టర్స్ గా ఆ సినిమాలో చేసాం కాబట్టి దానిలో ఒక క్యారెక్టర్ గురించి, ఒక సీన్ గురించి, ఒక డైలాగ్ గురించి వెయిట్ చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అందులో ఉండేదంతా కూడాను మా బాడీ లాంగ్వేజ్ కానీ, మా క్యారెక్టర్స్ కానీ, డైలాగ్స్ అనేవి ఇది డైలాగ్స్ తో నడిచే సినిమా కాదు. ఫస్ట్ చాలా తక్కువ డైలాగ్ కాదు, ఒక ఎమోషన్, ఒక సిచ్యువేషన్ ఏదైనా సీన్ కనుక ఒకటి ఉంది నా ఫేవరెట్. అది క్లైమాక్సా కాదు, నీదా? నీ సీనా? నేను కూడా ఉంటా దానిలో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాను. ఓకే, ఎమోషనల్ సీన్ అంటే ఒకళ్ళకంటూ పర్టికులర్ 11 మంది ఉన్నారంటే ఒకరికి ఇండివిజువల్ సీన్ అంటే చాలా కష్టం. ఆ సీన్ లో ఇంకొక 2-3 ఇన్వాల్వ్ అవుతారు. సో అలాగే ఒక సీన్ అయితే ఉంది, అదేంటని చెప్పలేదు. ఓకే, ఎవరిదైనా సీన్ జరుగుతుందంటే పర్టికులర్ అందరం వెళ్ళిపోయి అక్కడ కూర్చుని ఎర్ర తీసేస్తున్నాడు ఏడు అన్న హై ఫీల్ అయ్యేవాళ్ళం. కానీ లైక్ ఇదేంటంటే రెగ్యులర్ గా ఒక మన పార్ట్ వరకు, మన డైలాగ్ వరకు ఉండే కైండ్ ఆఫ్ మూవీ కాదు అది. మీకు చెప్పడం కంటే మూవీలో బాగా అర్థమవుతుంది. ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ అనమాట. ఎవ్రీ క్యారెక్టర్ బాడీ డైలాగ్స్ తక్కువ, లైక్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్, ఎమోషన్స్ బీభత్సంగా ఉంటాయి అవి మాత్రం. మీకు కొన్ని సీన్స్ లో గొంతు తడారిపోద్ది. లైక్ వేరే ఈ సినిమా త్రూనే వీళ్ళ పరిచయం, అంతకుముందు ఎవరు లేరు. కానీ చేసిన ప్రతిదాన్ని అరే నువ్వు ఇలా కాదు, ఇలా చేయి, ఇలా చేయి, ఇలా చేయి, అలా వీళ్ళందరి దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. ప్రతి సీన్ జరుగుతున్నా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తాడు. అంటే నేనే బాగా కనిపించాలనుకోకుండా సీన్ బాగా రావాలని అందరు బాగా ఆలోచించారు. అది బాగా వర్కౌట్ అయింది సినిమాలో. అప్పుడప్పుడు అందరికి యాక్టింగ్ నేర్పిస్తుంటాను. వీడే
కాకపోతే ఇది కూడా నేర్చుకుంటే వాట్సాప్ బాగుంది. లో పంపిస్తుంటా, కొంచెం ట్రైన్ చేయాలి. అది కాదు, ఈ డైలాగ్ గుర్తుందా, నాకు ఆడడం రాదన్నా. ఎవరిది ఈయనదా డైలాగ్? ఫేవరెట్ డైలాగ్, మంచి డైలాగ్ చెప్పమంటే నా ఫేవరెట్ డైలాగ్ రాంబాబుది. నాకు ఆడవడం రాదన్నా. ఏడుస్తూ చెప్తాను యాక్చువల్గా. అదే ఒక యాక్టర్కి ఉండాల్సిన లక్షణం అదే. మనం ఒప్పుకోవాలి, మనకి ఏదైతే వచ్చో అది రాదని ఒప్పుకోవాలి, అప్పుడు మనం గొప్ప యాక్టర్స్ అంటే అవుతాం. సినిమాలో ఉందా డైలాగ్ అది? ఇది లేదు, అలాంటి సినిమాల్లో ఉండవండి. నాకేంటంటే మాకు ఎవ్రీడే ఆడిషన్ అనమాట. నవరసాలు నవరసాల టైప్ అనమాట. ఒక రోజు ఒక ఎమోషన్ మీద కూర్చోబెట్టేవాళ్ళు, ఒక రోజు ఒక ఎమోషన్ మీద కూర్చోబెట్టేవాళ్ళు. అలా నన్ను మాత్రం కిచెన్ లో కూర్చోబెట్టేవాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒక రోజు ఎమోషన్ మీద కూర్చోవాలన్నమాట అందరూ. ఎవరికాళ్ళు వాళ్ళకి నచ్చిన స్క్రిప్ట్ కాన్సెప్ట్ పట్టుకుని ఆ ఎమోషన్ సీన్ చేయాలన్నమాట. నాకు ఏడడం రావట్లేదన్నా, అలా ఏడుస్తూ ఏడడం రాదు. కానీ అంటే 6,000 ఆడిషన్ చేశారు, 11 మంది సెలెక్ట్ చేశారంటే నేను ఇంకా నమ్మలేకపోతున్నా. నిజంగా 6,000 మందిని చేసి వీడికి తెలిసి ఫస్ట్ నుంచి ఉన్నాడు. 6,000 ఆడిషన్స్ అంటే ఈ మూవీ అనేది ఎప్పుడో 3 years బ్యాక్ స్టార్ట్ అయింది. ప్రొడక్షన్ హౌసెస్ మేము ఇంకో 1 weekలో మూవీ అనగా లైక్ అలా జరుగుతున్నాయి అప్పటి నుంచి కూడా. సో నేను అనేవాడిని 3 years బ్యాకే సెలెక్ట్ అయ్యా. వీళ్ళు చూసుకుంటే 1.5 year 2 years బ్యాక్ అలా. సో అప్పటి నుంచి జరుగుతూ ఉన్నాయి. నిహారిక గారి దగ్గరికి వచ్చేప్పటికి నియర్లీ 6,000 కంప్లీట్ అయిపోయినాయి. వన్స్ ఆవిడ ప్రొడక్షన్ హౌస్కి వచ్చినాక ఈ 1.5 monthలో షూట్కి వెళ్ళిపోయాం. ఇంకా అసలు లేటే లేదు. పెద్ద జర్నీ మూవీ అయితే. నిహారిక గారు మాకు సపోర్ట్ చేశారు బాగా. మేము అనుకున్నది ఒక మూవీని ఈ రేంజ్లో ఊహించుకున్నాం, ఇది ఇక్కడ నుంచి ఎక్కడికో వెళ్ళిపోయింది ఫిలిం. అసలు ఒక స్మాల్ ఫిలిం అనే ఫీలే రాదు, లైక్ కమర్షియల్ ఫిలిం ఫీల్కి వెళ్ళిపోద్ది. అంటే ఏంటంటే మా డైరెక్టర్కి చాలా మంది కొత్త వాళ్ళు ఎందుకు ఒక కొంతమంది అయినా సరే నోన్ ఫేసెస్ కూడా చెప్పారు కదా, కొత్త వాళ్ళే కావాలి అని. నోన్ ఫేసెస్ ఒక సగం మంది నోన్ ఫేసెస్ లేకుండా అసలు నీ సినిమా ఎవరు చూస్తారు ఏంటి, నా సినిమా చూస్తారు, నా స్టోరీ అలాంటిది, నా ఎమోషన్ ఉంటుంది, అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి అని చెప్పి. బట్ మీరే ఒక చిన్న ప్రొడక్షన్ హౌస్ అయితే ఇంత ముందుకెళ్ళేదా? అంటే ఇంత లార్జ్ స్కోప్ ఉండదు కాదు కదా. మేబీ యాక్చువల్లీ సినిమా అయితే ఎలాగే వచ్చేది, అందులో డౌట్ లేదు. బడ్జెట్ పక్కన పెడితే ఎమోషన్స్ మారవు కదా. బడ్జెట్ పక్కన పెడితే ఎమోషన్స్ అనేవి అసలు ఎక్కడ మారవు కదా. సో కాకపోతే నిహారిక గారు ఉండడం వల్ల చాలా ఈజీగా రీచ్ అవుతుంది ఆమె ప్రొడక్షన్ అనేది. లైక్ ఆవిడ ఏంటంటే ఇప్పుడు బడ్జెట్ పెరిగిందని కాదు, లైక్ ఇంకా బాగా చేద్దాం అన్నట్టు. అంటే మనకి ఒకటి అనుకుని ఒకటి వెళ్ళినట్టు కాదు, ముందే ఇంకా బాగా చేద్దామని వెళ్ళి అలా చేశారు. చిన్న సినిమా అనే ఫీల్ అయితే రాకూడదు అన్నట్టే చేశారు ఫిలిం మొత్తం. ఈవెన్ ఇప్పుడు మనం ఏదో 100 జూనియర్ ఆర్టిస్ట్ని పెట్టేసి లాంగ్ షాట్ పెట్టేసి కొట్టేద్దాం అన్నట్టు చేయకుండా 500 అంటే 500. ఓకే, 11 మంది ఉన్నారు కదా సార్. ఈ 500లో మేము మళ్ళీ 11 మంది ఇవాళ సాంగ్ రిలీజ్ అయింది. యాక్చువల్ చాలా మేము ఎక్కడ ఉన్నాం కూడా తెలియదు. అందరి సాంగ్ రిలీజ్ అయింది. అందులో చూస్తే నియర్లీ హ్యూజ్ క్రౌడ్ ఉంటారు. చాలా బాగుంది మేకింగ్ ఆ సాంగ్. అంటే లిటిల్ బిట్ చూసింది కానీ థియేటర్ లో బాగుంటుంది అనిపిస్తుంది. యాక్చువల్లీ సినిమాలో విజువల్స్ అన్ని కూడా ఈ గొప్పతనం ఎవరిదంటే, ఇప్పుడు డైరెక్టర్ ఎంత విజన్ ఉన్నా సరే ఒక టెక్నికల్ సపోర్ట్ అనేది ఉండాలి. అంటే ఆ విజన్ ని మనకి అది చూపించగలగాలి, షో ఆఫ్ చేయగలగాలి. అదే ఎదురుల రాజు గారు. ఎవరు డిఓపి? ఎదురుల రాజు. ఓకే, ఎట్లా ఉండి సతాయించరా మీరు ఆయన బాగా? ఆయన మమ్మల్ని సతాయించలేదు కానీ మేము ఆయన సతాయించేస్తాం. మనకు కొన్ని ఉంటాయి కదా, ఈ ఫ్రేమ్ కావాలి, ఈ యాంగిల్. అలాగే ఆయన ప్రొఫెషనల్ గ్రడ్జెస్ ఉండేవి కదా, అన్ని పర్సనల్ గ్రడ్జెస్. లైక్ ప్రొఫెషనల్ గా ఏమైనా చేసుకున్నాడు మాకు అనవసరం. మా డిఓపి ఎలా అంటే ఆయన ఫ్రేమ్స్ విషయం అసలు కాంప్రమైజ్ అవరు. లైక్ ఆయనకి ఏది కావాలంటే అది పెట్టించుకుంటారు, లైక్ బ్యాక్గ్రౌండ్ కానీ ఆర్ట్ కానీ ఏదైనా. ఇక్కడ తింగల్లో ఏంటంటే మాకు ఏమన్నా నిద్ర కొంచెం తక్కువ, కళ్ళ కింద డార్క్ సర్కిల్ వచ్చినాయి అంటే ఆయన తిట్టేస్తారు వచ్చి. మార్నింగ్ 6 షూట్ పెట్టి నెక్స్ట్ డే నైట్ 9 పంపించేవాళ్ళు. 2 ప్యాకప్ అయితే మీరు రూమ్ కి వెళ్ళేసరికి 3:30 అలా అవుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ లో స్నానం చేసి 4 o'clock బయలుదేరిపోవడం. జస్ట్ స్లీప్ అంతే. అలా పడుకుని లేచి మళ్ళీ 5 కల్లా వెళ్ళిపోయి 6 కల్లా సెట్లో ఉండవు. ఓకే, ఎన్ని డేస్ షూట్ చేసారు? 45 days లో టోటల్ మూవీ కంప్లీట్ అయిపోయింది. బట్ ఓవరాల్ గా మీరు ఒక మూవీ ఫినిష్ చేసిండ్రు. ఇప్పుడు మనం ఒక యాక్టర్ని యాక్ట్రెస్ని అట్లా చూసినప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా మనం ఒక అంటే మీరు ఇదే ఫీల్డ్లోకి రావాలనుకున్నారు ప్రొఫెషనల్గా కాబట్టి ఎట్లా ఇమాజిన్ చేస్తుండే అట్లా ఉందా? అంటే ఒక యాక్టర్గా ఆన్ స్క్రీన్ చేస్తున్నప్పుడు ఆ వైబ్ని ఎట్లా ఎంజాయ్ చేశారు మీరు? ఓవరాల్గా ఒక్క వర్డ్ చెప్పాలంటే ఏం చెప్తారు? మేము ఎగ్జైట్ అయ్యే లోపే షూట్ అయిపోయింది, ప్రమోషన్స్ అయిపోతున్నాయి, జస్ట్ మేము రియలైజ్ అయ్యే లోపే అన్నీ అయిపోతున్నాయి. అంటే ఆర్ యూ ఇన్ దట్ మూమెంట్? ఆ మూమెంట్ ఎంజాయ్ చేస్తున్నారా?
ఆబ్వియస్ ఎంజాయ్ చేయకుండా ఎలా ఉంటాం, చేస్తున్నాం ఈ లోపు మనం ఇది చేసాం, వీళ్ళ దగ్గరికి వెళ్ళాం, ఇలా కలిసాం, ఇదన్నీ రిలీజ్ అయ్యే లోపే ఇంకో కొత్త అప్డేట్ ఇంకా పెరుగుతుంది. సో అట్లా హ్యాపీ మూమెంట్స్ త్వరగా అయిపోతుంది, సాడ్ మూమెంట్ మాత్రం అలా యా ఇవాళ ఒక సర్ప్రైజ్ ఇచ్చారంటే రేపు దానికి మించిన సర్ప్రైజ్ లైక్ ప్రమోషన్స్ ఉన్నాయి. బట్ ప్రమోషన్స్ ఒక చిన్న హైప్ క్రియేట్ చేసిండ్రు ప్రెస్ మీట్ లో. లైక్ ఒకళ్ళు అడిగారు కదా నిహారిక గారు, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా అంటే నా బ్రెయిన్ లో ఉన్నది మీరు చెప్తున్నారు అన్నారు కదా. రీడింగ్ మై మైండ్. వస్తున్నారు ఇంకా దాంతో ఆలోచించలేండి. ప్రస్తుతానికి టీజర్ దగ్గర ఉన్నాం కాబట్టి నెక్స్ట్ ట్రైలర్ ఉంది, విల్ సీ. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అంటే మీకు ఇన్ దట్ డిస్కషన్ తెలుస్తుంది కదా? చెప్పకూడదు అయితే నువ్వు ఎలా చెప్తావు మరి. నేను ఇందాక సినిమాలో క్యామియోనే లీక్ చేస్తాం వద్దులే. వీళ్ళు వద్దు వద్దు ఇంకా అంటున్నారు. నిజంగా ఉందో లేదో కూడా తెలియదు కానీ ఉన్నాయి కన్ఫర్మ్ చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నట్టే అవి కూడా మేబీ చాలానే ఉంటాయి, ఒకటి కాదు. రిలీజ్ ఈవెంట్, ట్రైలర్ రిలీజ్ ఈవెంట్స్ చాలా ఉన్నాయి. మీరు కూడా చెప్తారా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని? ఆబ్వియస్లీ పిఠాపురం ఎమ్మెల్యే గారు అమ్మాయి తాలూకా మేము, ఆవిడే మా ప్రొడ్యూసర్. నిజంగా అది మేము చెప్పడానికి మాకే రేట్ ఉంది. అది పిఠాపురం ఎమ్మెల్యే గారు అమ్మాయి తాలూకా. ఓకే, సో లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక పాట పాడండి, విల్ క్లోజ్ దిస్. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజులా కానే కావు, అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు, దేవుడు కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్తాం మేమంతా చిన్ననాటికే. వావ్, Those days won't come back, man. ఇంగ్లీష్ వర్షనా? ఇప్పుడు ఆయన ఏదో మాట్లాడాలి. మేము పాడిన పాట కాదు వావ్ అన్నారు. కమిటీ కుర్రోళ్ళు పాటకి వావన్న హే కావ్య, ఎస్ సూపర్. కాఫీ విత్ కావ్య అని చెప్పి టీ పోసింది కావ్య. ఓకే, సో లాస్ట్ అండ్ ఫైనల్ గా మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి అన్ని కూడా చెప్పండి. ఆగస్ట్ లో అన్నారు, సెకండ్ వీక్. ప్రసాద్ బెహ్రా కూడా ఉన్నాడు కదా. ఆయనే పెద్దడు, అందుకే పెద్దోడు కాబట్టి నేను చిన్నోడు. తమ్ముడా నువ్వు ఆయనకి? ఆయన నేను మిస్ అయ్యారా? తప్పిపేట జాతరలో నెత్తుకురావడానికి ఈ స్టోరీ చెప్పమంటారా? కూర్చోబెట్టి కలికి వస్తాడు, మళ్ళా కాంప్లెక్స్ లోకి వస్తాడు. ఇవన్నీ సులభ్ కాంప్లెక్స్ వీళ్ళది, ఆ కాంప్లెక్స్ కాదు. మా ఊర్లో లంచ్ ఎక్కువ తీసుకుంటున్నారని భారతీయుడు కూడా వచ్చాడు. ఇంకా స్పిరిట్ ఏమైనా ఉందా? స్పిరిట్ ఏం లేదు, ఇంకా స్టోరీ తెలియలేదు కదా. ఎర్ర చందనం స్మగ్లింగ్ జరుగుతుంది. పుష్ప 2 ఆ సీలేదు. అవును, మీరు ఇంకే నెక్స్ట్ మూవీ ఏమైనా చేస్తున్నారా? ఆల్రెడీ స్క్రిప్ట్స్ వింటున్నాం, స్టోరీ నరేషన్స్ జరుగుతున్నాయి. మనం సీరియస్ గా చెప్పిన ఎవరు నమ్మరు ఇప్పుడు. సీరియస్ గా వీడి తప్పితే మిగతా కొంచెం స్క్రిప్ట్స్ అవి వస్తున్నాయి, వింటున్నారు. ఎందుకు మీరు ఆయన మేనేజర్సా? మీరు ఎందుకు వింటున్నారు? యాక్చువల్గా స్క్రిప్ట్స్ వస్తున్నాయి అంటే నాకు ఎవడో ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేశాడు, అన్న స్క్రిప్ట్ ఉందని. సర్లే సీరియస్ గా ఉండడు కానీ వెళ్తాడు. ఏదో మామూలుగా సరదాగా మెసేజ్ చేశాడు. రీల్స్ ఉంటాయి అవన్నీ చెప్పినట్టు. కాదు, మీ అందరిట్లో ఎవరికి అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ? ప్రమోషన్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అయితే మాత్రం చాలా ఇంకా మా డైరెక్టర్ అర్థం కావట్లేదు. మా డైరెక్టర్ అమ్మాయిలు ఫాలో అవుతున్నారు, మా అమ్మాయిలో మా డైరెక్టర్ ఫాలో అవుతున్నారు. నాకు అర్థం కావట్లేదు. జోవియల్ గా ఉంటారా డైరెక్టర్? ఆయన మీద ఇన్ని పంచలేస్తారు మీరు. యాక్చువల్లీ మేము అందరం మీకైనా చిల్లరగా అనిపించామా? పర్లేదు, సీరియస్ గా ఇప్పుడు మేము అందరం మీకైనా చిల్లరగా అనిపించామా? ముగ్గురు ఎదవలు కొంచెం ఎక్కువ అనిపించింది. కొంచెం అంటే ఇంకా ఎక్కువ అనిపించారా? అయితే మా డైరెక్టర్ దానికంటే ఎక్కువ. బాబ్ మా అందరిని ఇలా తయారు చేసింది ఆయనే. నేను బేసిక్ గా చాలా మొహమాటస్తుడిని, చాలా ఇంట్రోవర్ట్. తిట్టి లాస్ట్ ఇట్లా అయిపోయినావా? ఇలా ఉండక నువ్వు తంతను అది ఇది అని చెప్పేసి కొంచెం ఇలా ఓపెన్ అప్ చేశారు అంతే. ఓకే, నమస్కారం అండి. కమిటీ కుర్రాల, అసలు కమిటీ అంటే ఏం కమిటీ ఇది? నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది. ఫెస్టివల్స్ కి గుడ్లో డెకరేషన్ చేస్తారు కదా, అదే కమిటీ. అదే గణేష్ చతుర్థి ఫెస్టివల్ కమిటీ లైక్ అంతే అంతే. స్పీకర్లో బిగిస్తాను, నేను చైర్లేస్తా, క్యాటరింగ్. ఇదన్నమాట, చూసారు కదా, ఆ నలుగురే ఇంత గోల చేస్తే వీళ్ళు 11 మందిలో కలిస్తే ఇంకెట్లుంటారో అర్థం అవ్వట్లేదు నాకు. జస్ట్ అంటే ఆల్ ది వెరీ బెస్ట్. మంచి ఫ్యూచర్ ఉంది, చాలా యాక్టివ్గా ఉన్నారు, చాలా స్పాంటినిటీ ఉంది, బిహేవియర్స్ చాలా మ్యాటర్.
సో అన్నీ కూడా మీకు ఉన్నాయి. ఆల్ ది వెరీ బెస్ట్. ఇందులో ఈ నలుగురిట్లో మీ ఫేవరెట్ ఎవరో కూడా కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. బాయ్, టాటా. బాయ్ ఫ్రెండ్స్.